వార్తలకు స్వాగతం. తిరుపతి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న వార్షిక శ్రీవారి రథసప్తమి వేడుకలను దృష్టిలో పెట్టుకొని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ తిరుమల తిరుపతి దేవస్థానంను పరిశీలించారు. ఈ రోజు శ్రీవారి వాహన మండపం, మాడవీధులు, పుష్కరిణి, గ్యాలరీలు, ఎంట్రీ ఎగ్జిట్ గేట్లు, ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్, కమాండ్ కంట్రోల్ రూమ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రథసప్తమి నిర్వహణకు అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే అత్యవసర వాహనాలకు ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తిరుమల దేవస్థానం ప్రతి ఏటా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శుక్రవారం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ తిరుమల తిరుపతి దేవస్థానం సివిఎస్ఓ నరసింహ కిషోర్ పలు శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. Only one Vahanam in between. It will start from the temple. Sasha Vahanam. There is a dispute. So we keep ambulance here. So again, this is another way for children. They can come and sit here. So that means here is the different way. నాడు మన తిరుమల దేవస్థానంలో రథసప్తమి సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో అది ఒక మేజర్ ఫెస్టివల్. ఇక్కడ ఒక మేజర్ బందోబస్తు కూడా, మన పోలీస్ బందోబస్తు కూడా టీటీడీ వాళ్ళతో పాటు ఇక్కడ అదర్ డిపార్ట్మెంట్స్తో పాటు అది మన కోసం ఒక పెద్ద బందోబస్తు ఉంటుంది. సో దానికి ఎలా ఏర్పాట్లు చేయాలి, పోలీస్ ఎలా డిప్లాయ్ చేయాలి, నేను అండ్ సివిఎస్ఓ గారు మనం కలిసి మొత్తం టెంపుల్ ప్రెమిసెస్ తిరుగుతున్నాము. అండ్ ఇది నా కోసం ఫస్ట్ విజిట్ కూడా ఉంది. సో ఇది అర్థం చేసుకోవడానికి, సో దట్ పిల్గ్రిమ్స్కి మినిమం ఇన్కన్వీనియన్స్ అయ్యి బట్ వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎన్షూర్ చేస్తూ ఎలా బోత్ ఆస్పెక్ట్స్కి ఎలా బ్యాలెన్స్ చేసి మనం చాలా స్మూత్గా ఎలా మనం కండక్ట్ చేయాలి, దానికోసం విజిట్ అండ్ డిస్కషన్ చేయడం జరిగింది. మనం పోలీస్ తరఫు నుంచి కూడా మంచి ఏర్పాటు చేస్తాము. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి, మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం, తిరుపతి ఎస్పీ మల్లికా గార్గే వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
సాయంత్రం సెలవు రిసెప్షన్ मैडम 1 मिनट मेरा मैसेज మరి చెప్తూనే ఉన్నాం, మరలా చెప్తున్నాం. మరి ఆమె కాదు, ఎవరు ఎన్ని విధాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని గెలవలేరు. దానికి కారణం ఆయనకు ఉన్న బలం, దైవబలం పైనుంచి ఉంటే కిందన ప్రజాబలం ఉంది. అసూయతోటి ఏషతోటి చెబుతున్న మాటలే తప్ప ఈ రాష్ట్రంలో ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ₹1 లంచం లేకుండా సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకి అందజేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. దేశంలోకెల్లా ఈ రాష్ట్రంలోనే లంచాలు లేకుండా పరిపాలన జరుగుతుంది. మేము చెప్తాం ధైర్యంగా, ఎవరైనా ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో లంచం అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేద్దని ధైర్యంగా చెప్తున్నాం. మిగతా పార్టీలు అలా చెప్పగలమా అని అడుగుతున్నాం. గత పరిపాలన చూశారు చంద్రబాబు నాయుడు గారిది. మీ ఇంటికి వస్తే ఇస్తాం, మా ఇంటికి వస్తే తెస్తాం. ఆ పరిపాలనన్నీ లేకే బలం తెలిసి, ఆయన బలం తెలిసి ప్రజలు నన్ను ఆదరించరని తెలిసే అన్ని రాజకీయ పార్టీల చుట్టూ తిరుగుతూ పొత్తులను ఎంపర్లాడుతున్నాడు. ఈరోజు మీరు చెప్తున్న ఆవిడ్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకునేది తెలుగుదేశం పార్టీయే. ఎవరు ఎన్ని కుయుక్తులు పడినా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని 2024లో ఆపలేరని తెలియజేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.